బోలెడన్ని ఇచ్చుకొచ్చారు. అందులో 3.36 ఎకరాలు 1.14 కోట్లు, ఇంకోటి 1.5 కోట్లు, ఇంకోటి 3.9 కోట్లు, ఇంకోటి 0.85 కోట్లు, ఇంకోటి 0.6 కోట్లు, ఇంకోటి 0.25 కోట్లు, ఇంకోటి 8.24 కోట్లు, ఇట్లా కొన్ని లెక్కలు ఇచ్చుకుని వచ్చారు. ఇది ఇతని దగ్గర కొంత చెప్పడానికి వీలుంటుంది. బట్ అతను వచ్చేటప్పటికి మద్యం అని చెప్పడానికి సంబంధించి ఒక్క ఆధారాన్ని కూడా అతని దగ్గర నుంచి ఏది రాజకేశిరెడ్డే అన్నటువంటిది చూపించలేకపోయారు. చివరికి అతని ఫామ్ హౌస్లు అన్నీ చెక్ చేసి కూడా ఏం చూపించలేకపోయారు. ఓవరాల్గా వాళ్ళు కొనుక్కున్న ఆస్తులు మద్యంవే అని చెప్పే ప్రయత్నం తప్పించి మద్యానికి సంబంధించి అన్నటువంటిది ఎంతవరకు చూపించారన్నది, వీళ్ళు చూపించింది ఎంతవరకు నమ్ముతుంది అనేటటువంటిది ఇక కోర్టులోనే తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి టోటల్గా జడ్జిమెంట్ అయితే పత్రికల ఆధారంగా మాత్రం ఇచ్చేసి వీళ్ళని శిక్షించేయడం కూడా పూర్తయిపోయింది. వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ఇట్ సెల్ఫ్ శిక్ష కిందను చూపించేటటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నటువంటిది. ఓవరాల్గా లిక్కర్ కుంభకోణంలో జగనే సూత్రధారి. మరి జగన్ని ఏవన్గా పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేదు అంటే అసలు లింక్ అక్కడే ఉంది. అతనే కానప్పుడు, అతన్ని చూపించినప్పుడు వీళ్ళందరూ ఎందులోకి వస్తారు అన్నటువంటిదే ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న.